నమస్కారం. మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, హ్మ్. పూర్వ జన్మల పాప పుణ్యాలకి ఈ జన్మలో మనకొచ్చే రోగాలకి ఏమైనా సంబంధం ఉంటుందా? బికాజ్ ఇన్ జనరల్ కూడా మనం అంటూ ఉంటాం, ఎవరైనా అనడం వింటూ ఉంటాం, ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో ఏమో నాకు ఈ రోగం అంటింది ఈ జన్మలో అని. ఉంటాయంటారా? అమ్మ అసలు ముందర జన్మలు, పూర్వజన్మలు, పునర్జన్మలు నమ్ముతారు అన్న వాళ్ళకే ఈ సమాధానం. హ్మ్. మీ ప్రశ్నలోనే నమ్మేవాళ్ళు అడిగారని అర్థమవుతోంది. చాలామంది అసలు కంటికి కనపడేదే తప్ప మరో జన్మ లేదు అని కూడా చాలా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. హ్మ్. అట్లాంటి వాళ్ళు దీన్ని వినక్కర్లేదు. ఎందుకంటే ప్రశ్న పూర్వజన్మని నమ్మేటటువంటి వాళ్ళకే ఉంది. ఎస్. అంతే కదా! హ్మ్. ఎవరైతే పూర్వజన్మ నమ్ముతారో వాళ్ళకి కర్మ సిద్ధాంతం మీద కూడా విశ్వాసం ఉంటుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? హ్మ్. మనం ఏ పని చేసినా దానికి ఫలితాన్ని మనం అనుభవించాలి. హ్మ్. గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్. ఆకలేసింది. అన్నం తిన్నాను. హ్మ్. ఆకలి తీరింది. అన్నం తినటం అనేటటువంటి కర్మ వల్ల ఆకలి తీరటం అనే ఫలితం వచ్చింది. కొంచెం ఎక్కువ తిన్నాను. హ్మ్. ఎక్కువ తినడం అనే కర్మ వల్ల కడుపు నొప్పి అనే ఫలితం వచ్చింది. మన కంటికి కనపడేదే కదా! హ్మ్. ఇది మన కంటికి కనపడే ఒక్క రోజుది. తినంగానే ఇవ్వాళ్ళే కడుపు నొప్పి రావాలని నమ్మకం లేదు కదా! హ్మ్. కూడని పదార్థాలు మనం తింటూ గనుకున్నట్టయితే మొదటి రోజు ఏమీ చేయకపోయినా కొన్ని రోజులయిన తర్వాత మర్నాడో, మూడో నాడో, 10 రోజుల తర్వాతో దాని ప్రభావం ఎఫెక్ట్ చూపిస్తాయి. చూపిస్తుంది. హ్మ్. అంటే ఏమిటి? నేను ఇవ్వాళ తినలేదు గదా! నాకు కడుపు నొప్పి ఇవాళ ఎందుకొచ్చింది? హ్మ్. నా కడుపులో ఏదో ఉండపెట్టినట్టు ఉంటుంది అని పరీక్షకెడితే ఒక చాలా పెద్ద స్ట్రిక్ట్‌గా చాలా ఏ దురలవాటు లేనటువంటి వ్యక్తి యాక్చువల్‌గా జరిగిందిది. వెళ్లి చూస్తే లోపల ఇంత వాక్స్ ఉందిట. ఓహ్! ఏమిటా వాక్స్ అంటే రోజు అతను పేపర్ గ్లాస్‌లో కాఫీలు తాగాడు. ఓహ్! ప్రతి పేపర్ దాంట్లోనూ వాక్స్ ఉంటుంది గదా! యెస్. ఇదే తనకి చాలా హార్మ్ చేసింది. హ్మ్. మొదటిసారి తాగినప్పుడు కనపడలేదే. హ్మ్. రెండోసారి తాగినప్పుడు కనపడలేదే. 100 సార్లు 10 ఏళ్లుగా, 15 ఓవర్ ఎ ఏళ్లుగా, పీరియడ్ ఆఫ్ టైమ్. 15 ఏళ్లుగా తాగాక కనపడింది. హ్మ్. అట్లా కొన్ని పనుల యొక్క ఫలితాలు వెంటనే కనపడే ఉంటే, కొన్ని పనుల యొక్క ఫలితాలు రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, మరికొన్ని జన్మల తర్వాత కనపడతాయి. హ్మ్. అందువల్ల యెస్. మనం ఈ జన్మకొచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఇంత కర్ముంది. అంతా నేను ఈ జన్మలో అనుభవించలేను. హ్మ్. అంచేత కొంత అనుభవించేస్తా అని కొంచెం మూట కట్టుకొని తెస్తాం. హుహుహు. ఈ మూట కట్టుకుని తెచ్చినటువంటి దాన్ని ఈ మొత్తం పేరబెట్టిన సంచిని సంచితం అంటాం. హ్మ్. తెచ్చుకున్న దాన్ని అనుభవించటానికి తెచ్చుకున్నటువంటి దాన్ని ప్రారబ్ధం అంటాం. హ్మ్. ఇక్కడ అనుభవించేస్తాం. ఈ అనుభవించేప్పుడు బోలెడు మళ్ళీ పనులు చేస్తాం. మరి. ఆకలి తీరడానికి అన్నం తింటూ హ్మ్. పనికిరాంది విష పదార్థము కూడా తింటే, హ్మ్. డయాబెటిక్ వాడు గబగబా స్వీట్లు బోలెడు తినేస్తే, బీపీ వాడు పచ్చిమిరపకాయ బజ్జీలు, ఆవకాయ నంచుకుని మరీ తినేస్తే, అది ఎక్స్‌ట్రా. దానివల్ల ఏమైంది? మళ్ళీ, క్యారీ ఫార్వర్డ్. మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది ఆగామి అంటారు. ఈ మూడింటి యొక్క ఈక్వేషన్సే ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. హ్మ్. కనుక పూర్వజన్మలో చేసినటువంటి పనులు అక్కడ అత్యుత్కటై పుణ్యపాపై ఎక్కువగా గనక అయినట్టయితే పుణ్యపాపాలు ఇక్కడికిక్కడే అనుభవిస్తారు. హ్మ్. అంత ఎక్కువ కాకపోతే ఏం జరుగుతాయి? క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇప్పుడు కూడా ఎక్కువైనవి ఇక్కడ అనుభవించినా హ్మ్. ఆ ఒక ఒక గ్లాస్ ఉంది. హ్మ్. గ్లాసు నిండా నీళ్లు పోసాం. పట్టుకెళ్ళాలి. గ్లాసులో ఉన్న వరకు పట్టుకెడతాం. ఎక్కువైతే హ్మ్. కింద పడతాయి. హ్మ్. కింద పడ్డవి ఇక్కడ అనుభవిస్తాం. గ్లాసులో నిండున్నవి పై జన్మకు పట్టుకొస్తాం. ఓహ్! పట్టుకెడతాం. అట్లా క్రితం జన్మలో ఉన్నవి ఈ జన్మలోకొస్తాయి. అటువంటివే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్య, పాప, కర్మల ఫలాన్ని అనుభవిస్తాం కనుక అందులో పాప కర్మల ఫలం రోగంగా అనుభవిస్తాం. హ్మ్. సో, దీనికి నో ఆల్టర్‌నేట్. ఆల్టర్‌నేటివ్ అంటే దాన్ని ఉపశమనం చేసుకునే వీలుంది గానీ, పోగొట్టుకునే వీల్లేదు. హ్మ్. ఉదాహరణకి మనకేదో బాధుంది. హ్మ్. కాలికి దెబ్బ తగిలింది. హ్మ్. బాధగా ఉంది. ఏం చేయగలం మనం? తప్పదు. ఎముక కూడా విరిగింది. అతుక్కోవడానికి 6 వారాలు పడుతుంది. మనం ఏం చేయగలం? దానికి నొప్పి తెలియకుండా, నొప్పిని మనం అనుభవించకుండా, దానికి అనస్థీషియా లాంటిది ఇవ్వటమో, పైన ఏదన్నా మలాం రాయడమో చేస్తాం. హ్మ్. దానివల్ల ట్రీట్మెంట్ కాదది. హ్మ్. భూమిక మనం పైన రాసిన అమృతాంజనం వల్లాను, పైన రాసిన రిలాక్సిలో ఏదో అంటారే, హ్మ్. అట్లాంటి దాని వల్ల ఎముక అతుక్కుంటుందా?
అతుక్కోదు. అతుక్కోదుగా. కానీ బాధ తెలియకుండా ఉంటుంది. యెస్. టెంపరరీ. బాధ ఈ క్షణాన బాధ తెలియదు. క్యూరింగ్ డిఫరెంట్, బాధ అనుభవించటం డిఫరెంట్. యెస్. కనుక మనం పూర్వజన్మల్లో చేసినటువంటి వాటిని అనుభవించక తప్పదు. ఈ అనుభవించేటప్పుడు మనం కొన్ని మంచి పనులు చేశామనుకో, హ్మ్. సత్కార్యాలు, హ్మ్. ఇతరులకి సహాయం చేశాం, అవతల వాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకున్నాం, వాళ్ళ గురించినటువంటి మంచి మాటలు చెప్పుకున్నాం, అటువంటిప్పుడు వాళ్ళకు కొంచెం సేద తీర్చాం. హ్మ్. అనేక రకాలుగా సేవ చేయొచ్చమ్మా. అదే. డబ్బుంటే డబ్బు ఇవ్వచ్చు, హ్మ్. లేదంటే శారీరకంగా ఓపిక ఉంటే సేవ చేయొచ్చు. అది లేదనుకో పక్కన కూర్చునేమ్మా తగ్గిపోతుందమ్మా, ఏం పర్వాలేదమ్మా, మాట సహాయం మాట. అట్లీస్ట్. దానివల్ల ఎంత ఉపశమనం కలుగుతుంది. హ్మ్. ఈ విధంగా చేయడం ద్వారా మనకున్నటువంటి పాపకర్మల ఫలితంగా వచ్చిన రోగం ఉందే, హ్మ్. ఆ రోగాన్ని భరించగలిగిన స్థితి వస్తుంది. హ్మ్. అట్లీస్ట్. రైట్. భరించగలిగిన స్థితి వస్తుంది. అంటే ఆ రోగం మన ఇంత బాధ పెడితే మన శక్తి ఇంత పెరిగింది. అప్పుడు ఏమైంది, బాధ ఉంది కానీ మన శక్తి దాన్ని కంట్రోల్లో పెట్టుకుంది. ఆ స్థితి వస్తుంది. అంతేగాని పూర్తిగా నేను మంచి పనులు చేశా గనక నా పాపమంతా పోయిందనుకోవడానికి వీల్లేదు. పాప ఫలాన్ని అనుభవించటానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది అంతే. హ్మ్. మా అమ్మమ్మ ఎప్పుడు అనేది, "నేను ఆ జన్మలో ఏ పుణ్యం చేసుకోలేదా?" తన ఒక ఊత పదంలాగా, "ఏ పుణ్యం చేసుకోలేదా? ఈ పాపమే నా వెంటాడుతుందా? పుణ్యం మరి నాకేం చూపించట్లేదే దారి" అని. ఏదైనా బాగా కష్టం వచ్చినప్పుడు, తను అనుకుంది కానప్పుడు, ఉమ్. మరి నిజమే నాకు కూడా ఇప్పుడు ఒక విధంగా ఆలోచిస్తే పాపం అయితే మనం అనేస్తాం. మరి పుణ్యం కూడా అలాగే కనిపించాలి కదమ్మా! ఈ జన్మ అసలు ఎత్తడమే పుణ్యం పుణ్యమా? కనిపించటం అంటే హ్మ్. మన శరీరంలో అన్ని అవయవాలు ఉన్నట్టు పుట్టామా? హ్మ్. ఎంతమంది అవి లేకుండా పుట్టట్లా? హ్మ్. బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మైండ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మానసిక శారీరక వికలాంగులు ఎంతమంది ఉన్నారు. అలా కాకుండా మనం అన్ని రకాలుగాను సవ్యంగా పుట్టామంటే పుణ్యం చేసుకుంటే పుట్టామా లేదా? హ్మ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఏ పూట మనం అన్నానికి వెతుక్కోకుండా 4 వేళ్ళు నోట్లోకి వెడుతున్నాయా హ్మ్. ఏమ్మా? అవునమ్మా. కరెక్టే. దానికి పుణ్యం లేకపోతే జరుగుతుందా? రోజు ఏ పూట కా పూట ఆహారం కోసం వెతుక్కునేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్మ్. ఈ పూట కడుపు నిండుతుందా లేదా అని సందేహించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యెస్. ప్రస్తుత కాలంలో మన దగ్గర లేరు అనుకోండి, అట్లా మధ్యకాలంలో ఉండేవాళ్ళు, హ్మ్. పూర్వం లేరు, ప్రస్తుతం కూడా నాకు హ్మ్. తిండి లేదు అనుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే. ఎక్కడో అక్కడ ఉచితంగా భోజనం అన్నా దొరుకుతూనే ఉంది, పంచభక్ష పరమాన్నాలు కాకపోయినా. హ్మ్. కనుక అవన్నీ మనకు ఆహారం సమయానికి దొరుకుతోంది అంటే మనం పుణ్యం చేసుకున్నట్టేనా? హ్మ్. మంచి భర్త, మంచి పిల్లలు, మంచి ఇల్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పుణ్యం చేసుకుంటేనే కదా! కనీసం దేవుణ్ణి తలుచుకోవాలన్న బుద్ధి ఉంది. అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరే. పూర్వజన్మ గురించి, ఆధ్యాత్మికత గురించి, రాబోయే జన్మ గురించి ఆలోచిస్తున్నామంటే ఇంతో అంతో పుణ్యం చేసుకున్నామా లేదా? మరే. ఇదంతా మర్చిపోతాం. మనం ఎప్పుడూ కూడా సుఖాలని, మనకి భగవంతుడిచ్చినటువంటి సౌకర్యాలని, ఆనందాలని మర్చిపోతాం. కష్టం ఇంతదైనా గుర్తుపెట్టుకుంటాం. అదే. ఒక్కసారి జీవితంలో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు ఆంగ్లంలో. హ్మ్. మనకున్నటువంటి వాటిని ఒక్కసారి ఆలోచించుకోండి. హౌ బ్లెస్డ్ వి ఆర్ అనేది ఆ! తెలుస్తుంది. అది సంగతి. అది మర్చిపోతాం. ఆ చిన్న కష్టాన్ని తట్టుకోలేం. ఇంత శరీరం ఉంది, ముల్లు గుచ్చుకుంటే ఏడుస్తాం. అది లెక్క. మరే. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. నమస్తే.